నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఏ తెగులును. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇంకా వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చూస్తున్నాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు చూసినట్లయితే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమేన్. బైబిల్లోని వాక్యాలను అందంగా ఫ్రేమ్ చేయించి ఇంట్లో గోడలకు తగిలించుకొని సంబరపడిపోయే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనే వాక్యం అందరికీ కనబడేలా సరిగ్గా ఇంటి ప్రధాన ద్వారంపై తగిలిస్తారు. కానీ ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలతో అశాంతి నిండి ఉంటుంది. ఇంట్లో తగిలించే వాక్యాల ప్రకారం జీవించే క్రైస్తవులు ఎవరున్నారు? అలాగే ఏ తెగులును నీ గుడారం సమీపించదు అని మనం చదివినంత మాత్రాన, ఫ్రేమ్ చేయించి ఇంట్లో గోడకు తగిలించినంత మాత్రాన అది మనకు అన్వయింపబడదు. అది ఎవరికి వర్తిస్తుందో రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని మొదటి వచనంలో దైవజనుడైన మోషే తన ప్రార్థనలో అంటున్నాడు. ఎవరైతే దేవుని చాటున దేవుని బిడ్డగా జీవిస్తారో వారికి మాత్రమే ఏ తెగులు నీ గుడారం సమీపించదు అన్న వాక్యం వర్తిస్తుంది. వారికి మాత్రమే ఏ అపాయం సంభవించదు. అంతే తప్ప దేవునికి ఇష్టంగా జీవించకుండా ఆ వాక్యం తెలిసినంత మాత్రానో చదివినంత మాత్రానో తెగులు మనల్ని చూసి పారిపోదు. దేవునికి అవిధేయులైన వారిని ఆయన బిడ్డలైనా సరే తెగులు ద్వారా నాశనం చేసినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. భయభక్తులు లేని వారిని నశింపచేయకుండా ఏ తెగులును అక్షరం అడ్డుకోలేదు. మనుషులు సృష్టింపబడినది మొదలుకొని ఎన్నో తెగుళ్ళు మనుషులను నాశనం చేశాయి. నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగుజేయును అంటూ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 61వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించే వారిని నశింపజేయడానికి గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుని దగ్గర ఎన్నో ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న ఆయుధాల్లో తెగులు అతి భయంకరమైన ఆయుధం. ఎందుకంటే ఏ ప్రకృతి వైపరీత్యమైనా ఒక ప్రాంతానికో కొన్ని ప్రాంతాలకు పరిమితమై ఉంటుంది. వాటి వల్ల ప్రాణ నష్టం ఉన్నప్పటికీ వాటి నుండి తప్పించుకునే ఆస్కారం కూడా ఉంటుంది. కానీ తెగులు ప్రపంచమంతా వ్యాపిస్తుంది. కాబట్టి దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం. తెగుల నుండి తప్పించగలిగింది కేవలం దేవుడు మాత్రమే. ఆ అధికారం ఆయనకు మాత్రమే ఉంది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అంటూ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా జీవించే వారి మీదకి, మారు మనసు పొందని వారి మీదకి దేవుడు తెగుళ్లను పంపిస్తాడు. దేవుని బిడ్డలకు ఆయన ఏ తెగులు రాకుండా కాపాడుతాడు. ఐగుప్తీయుల మీదకి దేవుడు తెగుళ్లను పంపించినప్పుడు వారి మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలీలను ఆ తెగుళ్ళు ఏ హాని చేయకపోవడం దేవుని బిడ్డలకు ఆయన ఏ హాని జరగనివ్వడని తెలుస్తుంది. కాబట్టి ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా ఉండాలన్నా, ఏ అపాయం నీ దరి చేరకుండా ఉండాలన్నా నీవు మహోన్నతుని చాటున నివసించాలి. మరి దేవుని బిడ్డగా నువ్వు జీవించడానికి సిద్ధమేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.